హిందూ హిస్టరీలో న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ గురించి ముందే మెన్షన్ చేసిందా? వాట్? ఎక్కడ? మహాభారతంలో బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రాలు వాటి డిస్క్రిప్షన్లో ఉంది. వాటిని కనుక యూజ్ చేస్తే ఆ అస్త్రాల వల్ల భూమి ఏకంగా బంజర్ అయిపోతుంది, మొత్తం విషమైపోతుంది, ఈ భూమి మీద ఒక్క జీవి కూడా ఉండదని మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఇంపాక్ట్ ప్రజెంట్ ఉన్న న్యూక్లియర్ వెపన్స్ చేస్తాయి. తర్వాత సామ్రాట్ అశోక కళింగ వార్ తర్వాత హింసను వదిలేసి ఒక సీక్రెట్ కమిటీని స్టార్ట్ చేశాడు. వాళ్ళనే తర్వాత 9 అన్నోన్ మెన్ అని పిలిచారు. వాళ్ళ మెయిన్ ఏమైందంటే ఇలాంటి మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ వెనుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీని మన మనుషుల్లో సరైన అవగాహన వచ్చే వరకు ఈ ప్రపంచం నుంచి వాటిని సీక్రెట్ గా ఉంచడం. అంటే ఆ టైంలోనే న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఎగ్జిస్ట్ అయి ఉందా? ఎగ్జాక్ట్లీ. కానీ ఎవిడెన్స్ ఎక్కడ? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొహెంజోదారోలో. వాట్? మొహెంజోదారో ఓవర్ నైట్ లో డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్తారు. రీసెర్చర్స్ కి ఏమనిపిస్తుందంటే అక్కడేదో న్యూక్లియర్ అటాక్ జరిగిందని. రియల్లీ? రీసెర్చర్స్ అక్కడ 40 కంటే ఎక్కువ మంది స్కెల్టన్స్ ని కనిపెట్టారు. వాళ్ళ బోన్స్ లో రేడియేషన్ లెవెల్ అనేది బేస్ లెవెల్ కంటే చాలా ఎక్కువ ఉందని వాళ్ళ ఒపీనియన్. ఇక్కడ రీసెర్చర్స్ ఏమని చెప్తున్నారంటే ఈ రాక్స్ అనేది వర్టిఫైడ్ అవ్వాలంటే మినిమం 2700 డిగ్రీ ఫారెన్ హీట్ టెంపరేచర్ కావాలంటున్నారు. అండ్ అది న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడే పాసిబుల్. ఓ మై గాడ్. ఓపెన్ హైమర్ మూవీలో ఎందుకని ఈ మహాభారత కోడ్స్ ని యూజ్ చేశారనుకుంటున్నావు? అరే అవి మిగిలిన ప్రూఫ్ లో కేవలం 0.001% మాత్రమే. ఈ డాట్స్ ని నువ్వు జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు. ఈ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు అండ్ ఈ న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు మన దేశంలో ముందే ఉందని నీకు అర్థమైపోతుంది. తర్వాత ఆ నాలెడ్జ్ ని మన నుండి లాక్కపోయారు. హిస్టరీ మీద మట్టి వేయడం వల్ల హిస్టరీ మారిపోదు సందీప్. ఇప్పుడు టైం వచ్చింది భారతదేశానికి తను పోగొట్టుకున్న గౌరవాన్ని తీసుకొచ్చుకోవడానికి. ఆయన నా పక్కనే ఉన్నాడు. మరి మీరు నాతో ఉన్నారా? అతనెవరు?